ఝాన్సీ లక్ష్మీబాయి ఒకప్పుడు భారతదేశంలోని ఝాన్సీ రాష్ట్రంలో రాణి లక్ష్మీబాయి నివసించేది. ఆమె ఒక ధైర్యవంతురాలు మరియు నిర్భయస్తురాలు. ఆమెకు తన దేశం పట్ల మరియు ఆమె ప్రజల పట్ల ఎంతో ప్రేమను కలిగి ఉంది. రాణి లక్ష్మీబాయి అసాధారణమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉంది. తన రాజ్య ప్రజల యొక్క హక్కుల కోసం పోరాడిన వీర వనితలలో ఒకరు ఈ రాణి లక్ష్మీబాయి. ఒకరోజు బ్రిటిష్ వారు ఝాన్సీపై దండెత్తారు మరియు రాణి లక్ష్మీబాయికి తన ఝాన్సీ రాజ్యాన్ని అప్పగించాలని డిమాండ్ చేశారు. కాని ఆమె అలా చేయడానికి నిరాకరించింది మరియు బదులుగా తన ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడాలని అనుకుంది. ఆమె పురుషులు మరియు స్త్రీలతో కూడిన సైన్యాన్ని ఏర్పాటు చేసింది మరియు బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా యుద్ధానికి ప్రణాళిక వేసింది. రాణి లక్ష్మీబాయి యొక్క సైన్యం యొక్క సంఖ్యాబలం బ్రిటిష్ వారి తుపాకీ సంఖ్యని మించకపోయినప్పటికీ రాణి లక్ష్మీబాయి తన శక్తివంచన లేకుండా పోరాడింది. ఆమె తన చిన్న కొడుకును వీపుకు కట్టుకుని గుర్రంపై యుద్ధానికి కూడా వెళ్ళింది. దురదృష్టవశాత్తు రాణి లక్ష్మీబాయి తన రాజ్యం కోసం చేసిన చివరి యుద్ధంలో మరణించారు. కాని ఆమె ధైర్యం మరియు సంకల్పం అనేక మందిని వారి స్వాతంత్ర్యం కోసం పోరాడటానికి ప్రేరేపించాయి. మొరల్ నీతి కథలోని నైతికత ఏమిటంటే ధైర్యం మరియు సంకల్పం ప్రజల జీవితాలలో గణనీయమైన మార్పును కలిగిస్తుంది. రాణి లక్ష్మీబాయి కథ మనకు అగమ్యగోచరంగా కనిపించే అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పటికీ మనం నమ్మిన దానికోసం నిలబడాలని చూపిస్తుంది. ఆమె ధైర్యసాహసాలు మరియు నాయకత్వం ఈనాటికీ ప్రజలను ప్రేరేపిస్తూనే ఉన్నాయి మరియు ఆమె వారసత్వం ధైర్యం మరియు స్వేచ్ఛకు చిహ్నంగా కొనసాగుతోంది.